బ్రేకింగ్ న్యూస్. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సంధ్యారాణి పిఏ కొడుకుపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యమేనని తేల్చారు పోలీసులు. త్రివేణి సాలూరు మున్సిపల్ ఉద్యోగి దేవి ప్రసాద్ కలిసి నాటకమాడారని ఎస్పీ మాధవరెడ్డి చెప్పారు. మంత్రి పిఏ కొడుకు పేర్లతో వాట్సాప్ ఫేక్ స్క్రీన్ షాట్స్ క్రియేట్ చేశారని, త్రివేణి ఇచ్చిన స్క్రీన్ షాట్స్ ఫేక్ అని ఫారెన్సిక్ ల్యాబ్ కూడా తేల్చిందని ఆయన వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు త్రివేణి దేవిశ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు త్రివేణికి సహకరించిన ప్రసాద్ పైన కేసులు నమోదు చేశారు. సంతోష్ అనే ఎవరైతే ఈ అమ్మాయి అలిగేషన్ చేస్తుందో అతనికి వీళ్ళకి సతీష్కి వీళ్ళకు మధ్య మనస్పర్ధలు పెరిగి తరచూ అప్పుడప్పుడు గొడవలు కూడా అయినాయి. ఈ క్రమంలో మధ్యలో ఈ అమ్మాయికి పాచిపెంట్లో ఉద్యోగం చేస్తూ ఉండేది ఆఫీస్ అపార్ట్మెంట్గా. తర్వాత బొబ్బిలికి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. సో ఆ ట్రాన్స్ఫర్ మళ్ళీ కోర్టు నుంచి తెచ్చుకొని మళ్ళీ ఈ మండల ఆఫీస్లో సబ్సిక్వెంట్గా ఈ అమ్మాయికి వేరే పోస్టింగ్ ఉంటుంది. కానీ ఈ ట్రాన్స్ఫర్ ఇదంతా కూడా ఇతనే సతీషే ఇది బలవంతంగా ఈ విధంగా చేపించాడు. నేనంటే పడక అనే ఉద్దేశంతో అతన్ని వీళ్ళిద్దరు కలిసి బెదిరించడం ఇవన్నీ చేయడం ఎక్కువ కావడంతో రీసెంట్గా అంటే పోయిన నెల 15న ఈ డబ్బుల గురించి అడుగుతూ బెదిరించేటట్టు మాట్లాడడము, ఇది మీ మనందరినీ కూడా మీ పరువు తీస్తాననేసి సతీష్ను ఈ దేవిప్రసాద్ బెదిరించడము ఈ విధంగా జరుగుతున్నాడు. వాళ్ళ మధ్య అప్పుడు గొడవ కూడా జరిగింది 15th నవంబర్లో, దెన్ 17th నవంబర్. తర్వాత ఇదంతా ఎక్కువైపోతుందని మినిస్టర్ గారి పేరు ఫ్రీక్వెంట్గా బదనాం చేస్తానని బెదిరించడము, ఇతని పేరు కూడా బదనాం చేస్తానని బెదిరించడం వీళ్ళిద్దరూ చేస్తుంటే ఈ సతీష్ కోపం వచ్చి 24th నాడు ఈ మహిళ ఇంటికి వెళ్ళి కూడా గొడవ పడతాడు. ఈ విషయమై ఆ రోజు నైట్ వెళ్ళి గొడవ పడి వాళ్ళతో అమ్మాయితో అందులో గొడవ పడడం జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని, సో ఎంత బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ అమ్మాయి యొక్క ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతనితో గొడవ పడ్డాడనేసి, ఈ అమ్మాయి ఇంటికి వచ్చి గొడవ పడ్డాడనేసి ఈ మనస్పర్ధలు ఇవన్నీ పెరగడం వల్ల దీనికి అంతా కూడా ఒక కక్ష సాధించి రివెంజ్ తీసుకోవాలనేసి ఉద్దేశంతో వీళ్ళిద్దరు కలిసి ఒక ఫేక్ చాట్స్, ఈ వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకొని వీళ్ళు మీడియా సహాయంతో ఒక కట్టుకథను ఇది అలడం జరిగింది. సో దీంట్లో మినిస్టర్ గారి కొడుకు ఆమెతో చాట్ చేసినట్టు ఒక చాట్స్ క్రియేట్ చేసి మీరు చూస్తున్నట్టువి ఆ విధంగా మినిస్టర్ గారిని టార్గెట్ చేస్తూ, ప్రధానంగా వారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, ఎక్కడ లేని ఒక చెప్పాలంటే కేవలం అవమానమే కాదు, ఒక మెంటల్ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని వాళ్ళకు క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండైరెక్ట్గా గవర్నమెంట్ రిప్యుటేషన్ కూడా దెబ్బతీసే విధంగా ధైర్యం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక మహిళను నేను ఏం మాట్లాడినా కూడా, నేను ఏం చేసినా కూడా చెల్లుతుంది, నా మీద ఒక సానుభూతి ఉంటుంది, నాకు మీడియా సపోర్ట్ ఉంటుంది, లేకపోతే అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు, పోలీస్ కూడా నేను చెప్పినట్టే జరుగుతుంది, డినై చేయడానికి లేదు, నేను ఎటువంటి నేరారోపణ చేసినా అనే ఒక ధైర్యంతో ఇటువంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య ఈ టెక్నాలజీని ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ వాడుకోవడం, దాని మీద ప్రెజర్ చేస్తే మహిళ మీద ఈ విధంగా జరుగుతుంది, పోలీస్ కూడా ఏం చేయట్లేదు అంటేనే వెంటనే దాని మీద వాళ్ళ సింపుల్గా వాళ్ళు చెప్పే అలిగేషన్స్ మీద మేము గుడ్డిగా యాక్షన్ తీసుకుంటామనే ఒక కైండ్ ఆఫ్ ఇది టేకన్ ఇట్ గ్రాంటెడ్ లాగా ఎంతో భయం లేకుండా ధైర్యంగా ఇటువంటివి క్రియేట్ చేసి మీడియా ముందుకు వచ్చి నా మీద ఈ విధంగా సెక్సువల్గా నన్ను రమ్మన్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, త్రివేణి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్, అలాగే వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కూడా ఫేక్ అంటూ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా తేల్చడం జరిగింది. మరి త్రివేణిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా ఫాలోఅప్ మనం చూసుకుంటే ఒకసారి త్రివేణి కావచ్చు, ఆమె బాయ్ ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు కలిసి పిఏ సతీష్ కావచ్చు, అదేవిధంగా మంత్రి కుమార్పై పలు ఆరోపణలు చేశారు. అదేవిధంగా వాట్సాప్ చాట్లు అంటూ కూడా కొన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా కొన్ని బయటికి రివీల్ చేశారు. వాటిని కూడా కేసు పెట్టినప్పుడు పోలీసులు కూడా అప్పగించారు. సో అన్ని కూడా ఫోరెన్సిక్ పోలీసులు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఇవన్నీ కూడా ఫేక్ అని పోలీసులు తేల్చారు. అయితే తేల్చిన తర్వాత ఇద్దరిని కూడా దేవి ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా త్రివేణి ఇద్దరిని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులో తీసుకుని చెప్పారు. అయితే మొదటి నుంచి కూడా బిగ్ టీవీ ఇదే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. ఎవరు తప్పు చేసినా కానీ విడిచిపెట్టకూడదనే విషయాన్ని బిగ్ టీవీ చాలా స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా అంటే ఎవరికి అన్యాయం అంటే బూర త్రివేణి చేసినటువంటి ఆరోపణలు వాస్తవ కాదు కూడా పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ పై ఎఫెక్ట్ పడే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా మంత్రి హోదాలో ఉన్న మహిళపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రి కుమారుడిపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి త్రివేణి తప్పు చేసి త్రివేణిపై కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని బిగ్ టీవీ కూడా మొదటి నుంచి చెప్తుంది. అదేవిధంగా అంటే పిఎస్ సతీష్ తప్పు చేస్తే ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే బూర త్రివేణి అదేవిధంగా దేవిశ్రీ ఇద్దరు కూడా తప్పు చేశారు. ఎవరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేని ధైర్యంతో ఒక టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క ఫేక్ వాట్సాప్ చాట్లని క్రియేట్ చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఏ ఫోన్ నుంచి ఫోన్లకి పంపించారు, ఏ ఫోన్ నుంచి చాట్ చేసి అన్ని కూడా మంత్రి కుమారుడు అదేవిధంగా పిఎస్ సతీష్ చాట్ చేసి క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా వీరిద్దరు కూడా ప్రాథమిక నివేదికలో కూడా ఒప్పుకున్నారని చెప్పేసి అయితే పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి చెప్తున్నారు. ఈ రోజు ఇద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ కూడా పంపించే అవకాశం చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి ఎస్పీ కూడా చెప్తున్నారు. చూడాలి మరి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీసులు సమర్పించిన ఆధారాలతో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.